ఒంట్లో బాగుండకపోయినా పర్వాలేదు, ఇంట్లో బాగుండాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అస్సలు ఒంట్లో బాగాలేదు. 102 ఫీవర్ ఉంది నాకు. మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ చేసి చట్నీ చేసేసాను. ఇంకా పిల్లలకి లంచ్ తీసుకెళ్దాం అనుకున్నా, కానీ వీలవుతుందో లేదో, ఇవ్వగలుగుతానో లేదో అని అదే పిండితో దోశలు వేసి అయితే బాక్స్ పెట్టి ఇచ్చేసాను లంచ్కి. వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే ఒక పని తప్పిపోతుంది, వాళ్ళు తిన్నారో లేదో అని టెన్షన్ లేకుండా ఉంటుంది అని పడుకొనే ఉన్నాను. అసలు టైమే తెలియలేదు. ఇంకా లంచ్ చేసే టైం అయింది, మా మామయ్యకి కూడా లంచ్ పెట్టాలి కదా అని చెప్పి లేసాను. కాస్త వేడి నీళ్ళు తాగితే సెట్ అవుతుంది అని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇంకా మా మామయ్యకి అయితే గ్రీన్ టీ చేసి ఇచ్చేసాను. నిల్చుకోవడానికి కూడా ఓపిక ఉండట్లేదు. ఒక 5 నిమిషాలు నిల్చుకుంటే 10 నిమిషాలు వెళ్ళి కూర్చుంటున్నా. అంత వీక్ అయిపోయింది ఒక్క రోజుకే నాకు. మొత్తం జ్వరము, సర్ది, బాడీ పెయిన్స్ ఒక్కటి కాదు 4-5 జబ్బులు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి నాకు. అసలు ఏ పని నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ కిచెన్ పని నుంచి తప్పించుకోలేము. ఇంకా వంట అయితే చేస్తున్నా మెల్లగా, కాసేపు కూర్చొని నిల్చొని అట్లా కింద మీద పడి చేస్తున్నా. నాకు తగ్గట్టే ఈరోజు వంట కూడా అట్లనే వచ్చింది. పప్పు పెట్టాను కుక్కర్లో, అదేమో మాడిపోయింది. మళ్ళీ తీసి మళ్ళీ రెండోసారి పెట్టాల్సి వచ్చింది. నేను దరిద్రం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, ఎప్పుడు నన్ను వదిలిపోదు అది అసలుకి. ఆకుకూర పప్పు ఇంకా బీట్రూట్ ఫ్రై చేశాను, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి అన్నం కూడా పెట్టేద్దామని చెప్పి బియ్యం నానబెట్టేసుకున్నా. ఇంకా ఇడ్లీ పెడితే గిన్నెలు అసలు మామూలుగా పడవు మా ఇంట్లో. ఇంకా అవన్నీ కూడా కడిగేసి పడుకునేస్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ లేవాల్సిన పని ఉండదు అనుకున్నాను. అసలు మాట్లాడనికే వస్తలేదు నాకు, అట్లా అయిపోయింది ఒక్క రోజుకే. మామూలుగా సోమవారం అయితే చాలా పని ఉంటుంది, ఇల్లు తుడవడం అన్నీ ఇవన్నీ బంద్ అయిపోయినాయి. మా ఇంట్లో వాళ్ళే చేసుకున్నారు ఈరోజు. పూజ కూడా వాళ్ళే చేసుకున్నారు, నేను ఏం చేయలేదు, అసలు ఓపికే లేదు. ఇంకా తిండి కూడా తినలేదు ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ ఛాయ్ అన్న తాగుదామని ఛాయ్ పెట్టుకున్నాను. ఫుడ్డే పోలేదు ఈరోజు. పిల్లలకు కూడా పాలు తాపిద్దామని పాలు కాంచుతున్నా. ఎట్లా ఒకటి సతాయించుకొని లేయాలి, లేకపోతే మా ఇంట్లో చాలా కష్టం అయిపోతుంది. ఇంకా నాకు నిన్నటి నుంచే హెల్త్ కొంచెం చేంజ్ అయినట్టుంది అని మా పాప నాకు కొంచెం చూడండి హెల్ప్ చేస్తుంది, కరేపాకు ఒలుస్తుంది. మా పాప భగవద్గీత శ్లోకాలు పాడింది, అది పెట్టాను, అది వీడియో కింద ఇస్తాను, ఒక్కసారి చూడండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి కదా.